వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తిరుమల లీలామృతం అని చెప్పి కొన్ని స్టోరీలు, కొన్ని కథలు చేస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, తిరుపతికి సంబంధించి, స్వామివారికి సంబంధించి. మరి ఈరోజు ఏం చెప్పబోతున్నారు? తుంబురు తీర్థం, తీర్థాల గురించి మాట్లాడుతున్నాం కదా. తుంబురు కోన అని ఇప్పుడు మనకు తెలుసు. ఆ ప్రాంతం అంటే దేవాలయ సందర్శనం కంటే నీళ్లలో స్నానం చేయటం. ఈ తిరుమల కొండ మీద ఎన్నో తీర్థాలు ఉన్నాయి. సప్త తీర్థాలు చాలా ముఖ్యమైనవి. ఇందులో భగవత్ సన్నిధానం సంవత్సరంలో ఒకరోజు 100% ఉంటుందని, భగవత్ సన్నిధానం ఉంటుంది. స్వామివారు ఆ తీర్థం దగ్గర ఆయన ప్రత్యక్షం అయ్యారు. అలాంటి ప్రత్యేకమైన కథనాలు చెప్పేవి 7 తీర్థాలు. అందులో ఒకటి తుంబురు తీర్థం. ఈ తుంబురుడు అనగానే మనకి వేరే ఒక ఆలోచన ఏమొస్తుందంటే, నారదుడు తుంబురు ఇద్దరు దేవగాయకులు. నారద మహర్షితో పాటు తుంబురుడు అనేవాడు కూడా చాలా అత్యద్భుతమైన గాయకుడు, గాన గంధర్వుడు. నారదుడికి తుంబురుడికి పోట్లాటైంది, సంవాదమైంది, అలాంటి పురాణ గాథలు మనం వింటూ ఉంటాం. ఈ తుంబురు తీర్థానికి మనం ప్రత్యేకంగా ఆ కథ చెప్పుకోవాలన్నమాట. ఇది మనకి ఆనంద నిలయానికి 7.5 మైళ్ళ దూరంలో ఉంది ఈ తుంబురు కోన. ఈ కోనలో మొదట్లో ఇక్కడున్న తీర్థానికి పేరేం లేదు. ఆ పేరు ఇక్కడ చెప్పబట్టల్లా. అయితే ఈ తీర్థాన్ని ఘోణ తీర్థం అంటారు. గోన తీర్థం, ఘోణ 2 ఒత్తు ఘా, ఘోన తీర్థం. అయితే అప్పటికి ఇంత ప్రఖ్యాతి కూడా లేదు. ఆ కాలంలో ఏమైందంటే, తుంబురుడు నారదుడు ఒకసారి ఆకాశ గమనంలో కలుసుకున్నారట. ఆకాశ గమనంలో కలుసుకున్నప్పుడు తుంబురుడి దగ్గర ఒక పరమాద్భుతమైన సౌందర్యవంతమైన వీణ కనపడింది. నారదుడు, అబ్బో వీణ చాలా బాగుంది, ఎక్కడిది, ఎవరిచ్చారు అని అడిగేసరికల్లా నారద మహర్షి అడిగితే తుంబురుడు ఏం సమాధానం చెప్పాడు, భూలోకంలో ఒక మహారాజు ఆయన దగ్గర సంగీత గోష్ఠి జరిపితే ఆయన బహుకరించాడు అన్నాడు. అనేసరికి నారద మహర్షికి చాలా కోపం వచ్చిందట. దేవాదిదేవుడు పరంధాముడు శ్రీ మహావిష్ణువు ఉండగా ఒక నరాధముడైన రాజుని, నరుడు అధమమైన జన్మ కలిగినవాడు, మర్త్యుడు, మరణం కలిగినవాడు, భగవత్ సహాయం లేనిదే ఏ క్రియా చేయలేని సామాన్యమైన నరుడి మీద నువ్వు సంగీతం పాడతావా? ఇది ఏమంటారంటే భగవంతుడి పట్ల దైవద్రోహం. ఇది నరుల మీద పాటలు పాడడం ఏమిటి? నరుణ్ణి కాదు సంతోష పెట్టాల్సింది సంగీతంతో భగవంతుణ్ణి, శ్రీమన్నారాయణ్ణి కొలవలసిన నోటితోటి ఒక నరుడిని కొలుస్తావా నువ్వు? పైగా బహుమానం తీసుకుని వెళ్తావా? అసలు ఏమైనా పద్ధతి ఇది అని గట్టిగా కేకలేశాడు. ఉద్రేకం ఆపుకోలేక, నీ ఖేచరత్వం పోతుంది అంటే ఆకాశ గమనం పోతుంది, నోట్లోంచి మాటలు రావు, నీకు మూగవాడివైపో, నువ్వు మూగవాడివై భూలోకంలో పడి ఉండు అని శపించాడు. అయితే తుంబురుడు ఇలా నరుడి మీద, అంటే ఒక రాజుగారి మీద సంగీతం కట్టి పాడి బహుమానం తెచ్చుకున్నాడు. కానీ ఎన్నో సంవత్సరాలు విష్ణు కథాగానం చేసినవాడు. అతని పూర్వ పుణ్యం వల్ల ఎన్ని సంవత్సరాల్లో భగవద్ కథాసుధని భగవంతుడిని కీర్తించడం వల్ల, నామస్మరణ చేయటం వల్ల అతని అదృష్టం కొద్దీ అతను వెంకటాద్రి గిరి శిఖరాల మీద పడ్డాడు. భూలోకంలో పడిపోమన్నాడు. ఖేచరత్వం పోతుందంటే, ఖేచరము అంటే ఆకాశంలో చరించేది అని. ఆకాశ గమన విద్య పోయింది. పైనుంచి ఢామని పడిపోయాడు కిందకి. ఆ పడ్డం వెంకటాద్రి శిఖరాల మీద పడ్డాడు. మధ్య భాగంలో ఈ ఘోణ తీర్థం తీరంలో పడ్డాడు. ఒక తీర్థం, ఒక నదం అంటారు దాన్ని, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, అక్కడ ఒక చెరువు, అక్కడ పడ్డాడు. పడేసరికల్లా ఇంకేం చేస్తాడు? సంవత్సరం పాటు హరినామస్మరణ చేస్తూ తపస్సు చేశాడట తుంబురుడు. అక్కడ చాలా విశేషమైన తపస్సే అది. ఎందుకంటే ఇతను సంగీతం గాయకుడు. స్వతహాగా సంగీతం పాడే వాళ్ళకి నోరు లేకపోయినా ఒక సంగీతం పట్ల ఒక ఆసక్తితోటి భగవన్నామస్మరణ చేయడానికి ఒక ఉద్రేకపూరితమైనటువంటి పూజా విధానం ఉంటుంది వాళ్ళకి. భగవన్నామస్మరణ చేస్తే ఉత్సాహం వస్తుంది కదా, ఆ ఉత్సాహంతో ఇంకా కొంచెం ఎక్కువగా చేస్తారు. సంగీతం వచ్చినటువంటి భక్తులు వాళ్ళ పంధా వేరేగా ఉంటుంది. మనకు తెలిసిందే, త్యాగరాజస్వామి, అన్నమాచార్య స్వామి మనకు తెలుసు కదా, వింటామా? సంగీతం రావటం వల్ల వాళ్ళ యొక్క భక్తి ఒక అలౌకిక మార్గాన్ని చేరుకుంటుంది. అవును, ప్రపంచం అంతా ఆ మార్గం వైపుకి ప్రయాణం చేసేలాగా చేయగలిగే సత్తా ఉంటుంది గాయకుల్లో. ఆ రకంగా విపరీతమైన తపస్సు చేశాడట ఆ ఘోణ తీర్థం దగ్గర.
అయితే ఒకనాడు ఏడాది గడిచిన తర్వాత పాల్గొన్న పౌర్ణమి నాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు ఇతనికి. సంవత్సరం తర్వాత ప్రత్యక్షమై అతనికి మళ్ళీ ఖేచరత్వము తర్వాత కంఠాన్ని ఇచ్చాడు. ఆయన అక్కడికి ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మాది దేవతలంతా కూడా అక్కడికి వచ్చారట. వస్తే అందరినీ ఘోణతీర్థంలో స్నానం చేయమన్నాడట భగవంతుడు. శ్రీనివాసుడు ఆనందించాడు, ఘోణతీర్థంలో స్నానం చేయింది. ఘోణతీర్థంలో గనక స్నానిస్తే పూర్వజన్మకృత పాపాలు కూడా నశిస్తాయి, అపచారాలు పోతాయి. దైవాపచారం చేస్తారు, ధర్మానికి అపచారం చేసిన వాళ్ళు ఈ తుంబురు తీర్థంలో గనక స్నానం చేస్తే, అప్పటికి ఘోణతీర్థం కదా, అందులో స్నానం చేస్తే ఆ పాపం పోగొట్టుకోగలుగుతారు అని చెప్తే ఈ తుంబురుడు అడిగాడు, నేను ఏ ప్రాంతంలో తపస్సు చేశానో అది నా పేరు మీద ఉండేలాగా చేయమని. అప్పటి నుంచి ఆ తీర్థానికి తుంబురు తీర్థమని, ఆ ప్రాంతానికి తుంబురు కోన అని పేరు వచ్చిందట. ఆ తర్వాత తుంబురుడు మళ్ళీ గాయకుడుగా స్థిరపడ్డాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది బ్రహ్మాండ పురాణము, భవిష్య పురాణము, భవిష్యోత్తర పురాణము, అట్లా రకరకాల పురాణాల్లో చెప్పబడిన గాథలు చెప్పబడ్డాయి. అయితే ఒక గాథ ఈ తుంబురు తీర్థం గురించి, ఇది దానికి ఆ పేరు ఎలా వచ్చింది అని చెప్పబడే కథ అయితే ఇదైతే ఇంకో కథ చెప్తారు. ఇది భవిష్యోత్తర పురాణంలో ఇంకొక ఖండంలో చెప్పారు. పూర్వమట సర్వాబద్ధుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో దురాచారపరుడు, ధర్మాచరణ చేయలే, యజ్ఞయాగాదులు చేయలేదు, అన్ని దురభ్యాసాలు ఏర్పడ్డాయి. కానీ అతను ఆహారం కోసం, అంటే భోజనానికి డబ్బులు కావాలి కదా, ఏవైనా హోమాలు అవి యజ్ఞాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి దక్షిణ కోసం అక్కడికి వెళ్ళేవాడు. అయితే అక్కడ ఉండేటువంటి పండితులు వాళ్ళు అతన్ని చీత్కరించుకుని, వశిష్ఠమాత్రుడుగా ఉన్న, ఊరికే నామమాత్రంగా ఉన్నావు, నువ్వు నామమాత్రంగా ఉన్న బ్రాహ్మణుడివి, నువ్వు పనికిరావని ఆయన వెళ్ళగొట్టేసేవాళ్ళు. కొంతకాలానికి మొదట్లో దురాచారపరులైన వాళ్ళు నడిచినంత కాలం నడుస్తుంది, నడవని నాడు ఒక దుగ్ధ కష్టము వస్తాయి. అవును, అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, యజ్ఞయాగాదుల్లో నాకు భాగము లేదు, నా జీవితం ఇలా ఎందుకు పాడైపోయింది, వశిష్ఠమాత్రుడిగా ఉంటున్నావు నువ్వు, అంటే వశిష్ఠుడు కేవలం ఉన్నట్టుగా ఉన్నావు అంతే అంతే. ఆ వశిష్ఠుడిని ఆశ్రయిద్దామని వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, ఈ సర్వబద్ధుడు వెళ్ళి వశిష్ఠ మహర్షి పాదాలు పట్టుకున్నాడు. నాకు ఈ దురాచారాల నుంచి, అంటే ఈ చెడ్డ పేరు నుంచి నన్ను రక్షించు, ఈ పాపాన్ని పోగొట్టు నా ఎందు అంటే, పాపం వశిష్ఠ మహర్షి అయ్యో అని జాలిపడి అతన్ని తన దగ్గరికి చేర్చుకున్నాడు. అయితే ఆయన దారి మార్చాడు, కానీ ముందు చేసిన పాపాలు ఎట్లా పోతాయి? అవును కదా. అయితే మనకు వశిష్ఠ మహర్షి రాజపురోహితుడుగా ఉండేవాడు. ఈ రాజపురోహితుడు రాజుల దగ్గర గురువుగా ఉన్నవాళ్ళు ఏంటంటే, రాజు చేసిన పాపం గురువుకి చెందుతుంది, ఎప్పుడూ చేయాలి. భార్య చేసిన పాపం భర్తది, సంతానం చేసిన తప్పులు తండ్రివి, మానవుడు చేసిన పాపం అతని గురువుకి చెందుతుంది, శిష్యుడు పాపం గురువుది. శిష్యుడు పొరపాటు చేస్తే నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు, గురువుదే తప్పు అండి, గురువుదే తప్పు. పాపం అట్లా సంక్రమిస్తుంది. ఒక సేవకుడు తప్పు చేస్తే ఆ పాపం యజమానిది. అందుకే వెంకటాచల మహత్యం కథలో ఆవును కొట్టాడు గోపాలకుడు, కొట్టేసరికల్లా రాజుని శపించాడు శ్రీనివాసుడు. స్వామి రాజు, ఎందుకంటే నీ సేవకుడు ఇలాంటి పొరపాటు దైవాపరాధం చేస్తే ఆ అపరాధం నీది, నీ వల్లే వాళ్ళు అట్లా తయారయ్యారు అంతే. ఇప్పుడు మనం కూడా చూడు, పిల్లలు ఏదైనా తేడాగా ఉంటే ఏం పెంచారని అమ్మా నాన్న అనేస్తాం అంతే. స్టూడెంట్ సరిగా లేకపోతే టీచర్ది తప్పు. ఇక్కడ పురోహితుడిగా ఈయన ఉన్నప్పుడు రాజులు చేసినటువంటి పొరపాట్లకి ఆయన పరిహారం గురువు చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఆయన ఏం చేశాడంటే, ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడట వశిష్ఠ మహర్షి. వెళ్ళి వీటికి ఏమిటి, ఈ అపరాధాలకి అపరాధాలకి పరిహారం ఉంటుంది, మరి కావాలని చేసిన పొరపాట్లకి అప్పుడు ఈయన ఏమడిగాడంటే, వాటికి నేను పరిహారం చేసుకుంటా, ఈ సర్వాబద్ధుడిని రక్షించాలని పెట్టుకున్నాను నేను, అతను నన్ను ఆశ్రయించాడు, ఏదో ఒక మార్గం చెప్పు తండ్రి అని వశిష్ఠ మహర్షి బ్రహ్మదేవుడిని అడిగాడు. అడిగితే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, వెంకటాచలం మధ్యలో ఘోణతీర్థం అని ఉంది, వీని అక్కడికి తీసుకెళ్ళి ఆ ఘోణతీర్థంలో గనక సంవత్సరం పాటు అక్కడ తపస్సు చేసి ప్రార్థన చేసి నిత్యము స్నానం చేస్తే వీడి పాపాలు పోతాయి, ఆ తర్వాత వీడికి విష్ణుధామం లభిస్తుంది. లేకపోతే ఇప్పుడు ఈ పాపాలు చేసిన వాడికి ఏమీ అవ్వదు,
వాడు చనిపోయాక వాడు నరక బాధలు పడతాడు, మళ్ళీ మనిషిగానో కుక్కగానో పిల్లిగానో ఎలగానో ఎలాగో పుడతాడు. పుట్టి 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 మళ్ళీ ఇవే పడుతూ ఉంటాడు. అది వాళ్ళకి తెలుసు మళ్ళీ పుడతామని. ఆ మళ్ళీ పుట్టేదాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలనుకునేవాళ్ళు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ సర్వాబద్ధుడిని తీసుకొచ్చి ఈ గోణ తీర్థానికి వచ్చి తను స్నానం చేసి అతనితో శాస్త్రరీత్యా మంత్రరీత్యా స్నానం చేయించి అతన్ని ఎక్కడ కొంతకాలం అట్టపెట్టాక అతని పాపాలన్నీ తొలగి అతనికి విష్ణుధామం లభించింది అని చెప్తారు. ఇది రెండో కథ. ఈ గోణ తీర్థమే తుంబురు తీర్థంగా మారింది. తుంబురు కోన, ఆ ప్రాంతం పేరు తుంబురు కోన, ఆ నీళ్ల పేరు, ఆ తీర్థం పేరు తుంబురు తీర్థం. ఇంకొక చిన్న కథ చెప్తారు దీనికే. తుంబురుడని ఒక వీడున్నాడు, అంటే గంధర్వుడు ఉన్నాడట ఒక ఆయన. ఆయనకు ఒక భార్య ఉంది. ఆవిడ పతివ్రత, చక్కగా మాట వినేది. అయితే ఆయన ఏమన్నాడట, ఈ మన మాఘమాసంలో ఈ తీర్థంలో గోణ తీర్థంలో స్నానం చేద్దాన్ని రమ్మన్నట్ట భార్య. మాఘత్రయం అంటాడు. 3 రోజుల పాటు మాఘమాసంలో స్నానం చేయటం కోసం. మాఘం అనేసరికి చలికాలమే ఉంటుంది కదా. అవును. పుష్యం మాఘం చలే. పుష్యమాసం వెళ్ళేసరికి మనకి హైదరాబాద్లో కొంచెం ఫిబ్రవరి వచ్చేసరికల్లా మాఘమాసం రాగానే సూర్యుడు వచ్చేస్తాడు, సూర్యుడు హెచ్చరిల్లుతాడు అని చెప్పుకుంటాం. కానీ కొండల మీద అంత హెచ్చరిల్లడు, చలిగా ఉంటుంది. చల్లదనానికి భయపడి ఆవిడ నేను రానంది. చలిస్తుంది నేను రాననేసరికల్లా 4-5 సార్లు పిలిచి ఆయన రాకపోయేసరికల్లా ఆయన తిట్టేట. ఆ ఘోణ పర్వతం తీరంలో అశ్వత్థ వృక్షం త్వరలో నీళ్లు లేకుండా కప్పవై పడుండు నువ్వు అని భార్యను శపించాడు. ఆవిడ లబలబలాడి ఏడ్చింది, నన్ను బయటపెట్టు, నన్ను బతికించు, ఏదో రకంగా ఇందు నుంచి బయటపడేమని. అయితే ఆయన ఏం చెప్పాడంటే, అగస్త్య మహర్షి ఈ ఘోణ తీర్థానికి వచ్చి ఈ తీర్థ మహాత్మ్యాన్ని తన శిష్యులకి చెప్తాడు. అది చెవిని పడ్డాకే నీకు కప్ప రూపం పోతుందని చెప్పాడు. తర్వాత ఎంతకాలమో ఆ గంధర్వుని భార్య కప్పగా, నీళ్లు లేని ప్రాంతంలో కప్ప, నీళ్లలో గోణ తీర్థంలో కప్ప కాదు అది, గోణ తీర్థపు చెరువుకి పక్కన ఒక అశ్వత్థ వృక్షపు తొర్రలో కప్పగా ఉండాలి. అక్కడ నీళ్ళు లేవు, కప్పకి నీళ్ళు అసలు లేకపోతే ఎట్లా పాపం. అంతే. అలాగే దుర్భరమైన వేదనని అనుభవించి ఒకసారి అగస్త్య మహర్షి తన శిష్యులతోటి వెంకటాచలం యాత్రకొచ్చి ఈ గోణ తీర్థంలో స్నానం చేయించి చెప్పాడనమాట. ఇక్కడ ఈ తీర్థ మహాత్మ్యం, ఇది ఎంత గొప్ప తీర్థము, ఇందులో స్నానం చేయటం వల్ల తుంబురుడు తన శాపాన్ని పోగొట్టుకున్నాడు, ఖేచరత్వాన్ని పొందాడు మళ్ళీ అని ఈ కథ అంతా చెప్తే, అదంతా విన్నాక ఆవిడ స్త్రీ రూపం దాల్చి తన భర్తను చేరుకుందట. తుంబురు తీర్థంలో స్నానం చేస్తే కనుక అత్యద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. పాల్గొన పౌర్ణమికి ఈ తుంబురు తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు మధ్యాహ్నం పూట, అప్పుడు ఇక్కడ పర్వకాలం అదనమాట ఈ తీర్థానికి. పాల్గొన మాసమే ఈ తీర్థం యొక్క గొప్పతనం ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఒకసారైనా తుంబురు తీర్థానికి వెళ్ళి నమస్కరించుకుని ఆ తీర్థాన్ని తల మీద చల్లుకుంటే మహత్తరమైన ఫలితం లభిస్తుంది. ఫలితం అంటే డబ్బు దశకం ఇవాళ మనం అనుభవించేవి కాకుండా లోకాంతర సుఖం, రేపొద్దున మనకి మరణానంతరం రావాల్సిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కొంచెం మనం వాటిని తగ్గించుకోగలుగుతాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.